ఇక గత కొన్ని రోజుల సంధి కవితక్క పంచాయతీ ఎంత గొల్లెం సప్పులకు దారితీస్తున్నది. దీని మీద పార్టీలు ఎన్ని మల్లగూలాలు పడుతున్నాయి, ప్రత్యర్థులు ఎన్ని మాటల తూటాలతోని ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు, పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు, నెటిజన్లు ఎట్లా కామెంట్లు పెడుతున్నారని మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా. మళ్ళీ ఇప్పుడు కవితక్క ముచ్చట్లలో కేసీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడు. పార్టీల పదవులలో మార్పులు గీర్పులు చేయబోతున్నాడట. కొత్త పదవులు వస్తున్నాయంట, ఉన్న పదవులు ఊడబోతున్నాయంట. అగ్గో ఇది ఎక్కడ కథనయ్యా అని అనుకుంటున్నారా? మరి ఆ వార్త ఏందో పురాగా తెలవాలంటే ఈ వార్త మీరు పురాగా చూడాల్సిందే. ఇక కవితక్క వ్యవహారం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీల పెద్ద సంచలనాలకే దారితీస్తున్నది. పార్టీల పరిణామాల మీద కవిత చేసినటువంటి మాటల మీద కేసీఆర్ సార్ మస్తు గుర్రు మీద ఉన్నాడు, గరాన కాస్తున్నాడు, సీరియస్ గానే నిర్ణయాలను తీసుకుంటున్నాడు. ఇక కవితక్క ముచ్చటకత్తే పరోక్షంగా నాన్నకు ఉత్తరం రాసుడు, ఇంకో పక్కన కేటీఆర్ సార్ను, సంతోషం సార్ను, అట్లనే హరీష్ రావు సార్ను టార్గెట్ చేసుకుంటా రీసెంట్ గా మాటలు ఏవైతే మాట్లాడిందో పెద్ద దుమారమే రేపింది సోషల్ మీడియాలో. ఇక ఈ టైంలలో కేటీఆర్ సార్ వ్యూహాత్మకంగానే విదేశాలకైతే పోయిండయ్యా. కవితక్క కామెంట్ల మీద కూడా ఎవరు రియాక్ట్ కావద్దని చెప్పి పార్టీ పెద్ద అయినటువంటి కేసీఆర్ సార్ ఆర్డర్లను సుతం వేసిండు. ఇక ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కఠినమైన నిర్ణయాలను తీసుకునేందుకు కేసీఆర్ సార్ రెడీ అవుతున్నాడట. కవితక్క ఉత్తరం మీద కేసీఆర్ సార్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎవరెవరు ఏమేం పోస్టులు ట్వీట్లు పెడుతున్నారు, వీడియోలను విడుదల చేస్తున్నారు అనేది కూడా గమనిక చేస్తున్నాడట కేసీఆర్ సారు. ఇంకా అతనే కాకుండా అన్ని ఛానళ్లను కూడా మార్చి చూస్తున్నాడట. ఇక కవితక్క కేటీఆర్ సార్ మీద పరోక్షంగా అన్నా సుతం కేటీఆర్ సార్ అయితే రియాక్ట్ కాలేదు. కవితక్క మీద పేరు చెప్పకుండానే వార్నింగ్లు సుతం గట్టిగానే ఇచ్చిన మొన్నట్లా మన ధమాకా దుమ్ముదులిపే వార్తలలో చెప్పుకున్నాం. ఇక ఏదేమైనా పార్టీ ఫోరంలో మాట్లాడాలని చెప్పి పరోక్షంగా మాటలు మాట్లాడొద్దని కూడా చెప్పిండు. ఇక ఆ తర్వాత పార్టీల ముఖ్య లీడర్లతోని కవితక్క మాటల మీద రియాక్షన్ కూడా రాలేదు. కేసీఆర్ కూతురు అవ్వుడు, కుటుంబంలో ఈ వాదాలు ఉండుతోని పార్టీ లీడర్లు కూడా జరుగుతున్న పరిణామాలను మౌనంగానే గమనిక చేస్తున్నారట. ఇక కవితక్క ఈ వాదం గురించి హరీష్ రావు సార్ అయితే ఇప్పటి వరకు ఎక్కడ రియాక్ట్ అయిన దాఖలాలు అయితే లేవయ్యా. ఇక కవితక్క ప్రధానంగా అన్నైనటువంటి కేటీఆర్ సార్ పైనే గురి పెట్టినట్టు, ఆయన మీదనే కోపంగా ఉన్నట్టు, ఆయనతోనే కొంచెం లోపల గొల్లెం సప్పులు ఉన్నట్టు కూడా రీసెంట్ గా బీఆర్ఎస్ లీడర్లు గుసగుసలాడుకుంటే తెలిసిన ముచ్చట ఇది. ఇక కేటీఆర్ వర్సెస్ కవితక్క పార్టీల క్రియాశీలకంగా ఎవరు ఉండబోతున్నారు, ఇద్దరు అంతా సన్నిహితంగా కొనసాగుతున్న టైంలలో ఈ వివాదం ఎక్కడ మొదలైందనే అంశం మీద కూడా కేసీఆర్ సార్ ఆలోచనలు చేస్తున్నాడట. ఇద్దరితోని మంతనాలు జరుపుతున్నాడట. మొన్నట్ల రాయబారులను కూడా పంపే కదా కవితక్క దగ్గరికి. దాని మీద కవితక్క కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. నా దగ్గరికి రాయబారులను పంపాల్సిన అవసరం మన ఆయనకి ఎక్కడిది, అదేదో ఫోన్ లో డైరెక్ట్ నన్ను అడిగితే నేను మాట్లాడేదాన్ని కదా అని చెప్పి కవితక్క కూడా జర మళ్ళా కోపానికి వచ్చిందట. ఇక ఓ పక్కన కవితక్క కేసీఆర్ సార్ మీద గౌరవం చూపిస్తేనే కవితక్క మళ్ళొక పారు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ సార్ల మీద విమర్శలను అయితే ఇండైరెక్ట్ గా గుప్పిస్తున్నది పేర్లు చెప్పకుండానే. బీజేపీలో బీఆర్ఎస్ ఇలీన ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకుంటా కవితక్క మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే లేచినాయి. దీని మీద చాలా మంది లీడర్లు అయితే గట్టిగానే రియాక్ట్ అయినరు. కేసీఆర్ సైతం ఈ మాటల మీద మత్తు కోపం మీద ఉన్నట్లు కవితక్క మీదనైతే పటరాని ఆవేశంతో ఉన్నాడు కానీ కూతురు కాబట్టి ఏం అనలేకపోతున్నాడట. అదే వేరోళ్ళు అయి ఉంటే ఈ పాటకల్లా పార్టీలకించి మెడలు బట్టి బయటికి నూకేటోడన్న టాక్ కూడా గట్టిగానే వినబడుతున్నది. ఇక ఇంకొక పక్కన కవితక్కకు కేసీఆర్ సార్ నోటీసులు ఇస్తాడనే మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. పార్టీలకించి సస్పెండ్ చేస్తారని కూడా అంటున్నారు అయ్యా చాలా మంది పార్టీలో ఉన్నటువంటి లీడర్లు. ఎందుకంటే కూతురు అని చెప్పి వదిలేసినామనంటే పార్టీలో ఇదే మనకు అలుసుగా అవుతుందని కేసీఆర్ సార్ కూడా భావన చేస్తున్నాడట. ఎందుకంటే రేపట్ల ఏ నాయకుడు కూడా మీ కూతురు అయితేనేమో ఒక న్యాయం, మేమైతేనేమో ఒక న్యాయం. మరి అప్పుడు కవితక్క మిమ్మల్ని గంటగనం అన్నప్పుడు మీరు ఏం చేసిళ్ళు, ఏం అనలేదు కదా, మరి మమ్మల్ని ఎందుకు ఇప్పుడు అంటున్నారని చెప్పి ఎద్దేవా చేసుడు కూడా లేకపోలేదని అంటున్నారయ్యా. ఇక కేసీఆర్ సార్ అయితే ఈ వ్యవహారం మీద గట్టిగానే సీరియస్ ఉన్నాడట. కవితక్క వర్సెస్ కేటీఆర్ వివాదానికి చెక్కు పెట్టేందుకు పార్టీకి సమస్యగా మారొద్దనే ఆలోచనలో కేసీఆర్ భావన చేస్తున్నాడట. ఇంట్లో భాగంగానే పార్టీలో పత్తుతో ఉన్నటువంటి పదవులలో కీలక మార్పులు చేసే దిశగా ఆలోచనలు కూడా గట్టిగానే చేస్తున్నాడట. కేటీఆర్ సార్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగింపు అంశంలో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చాలా చర్చనీయాంశంగా మారుతున్నది బీఆర్ఎస్ పార్టీలా. హరీష్ రావుకు ప్రమోషన్ ఉంటుందని చెప్పి అంచనా చేస్తున్నారు. అయితే కవితక్క ఈ వాదం ఎలా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మళ్ళా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు సంకేతాలు వస్తాయనేది కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద అయినటువంటి కేసీఆర్ మైండ్ లో ఉన్నటువంటి ఆలోచనట. ఇక దీంతోనే వచ్చే వారం కేసీఆర్ కూతురైనటువంటి కవితక్క పార్టీల మార్పుల మీద కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కవితక్క కూడా కేసీఆర్ సార్ తోని కొన్ని విషయాలు మాట్లాడాలని అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతున్నది. మరి ఇప్పుడు ఈ కవితక్క పంచాయతీ ఇక్కడతోని ఓడిచిపోతుందా? కేసీఆర్ సార్ ఎట్లా చెక్కు పెడతాడు? కేటీ రామారావు సార్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం పురాగా కేటీఆర్ సార్ అమెరికా నుంచి వచ్చిన తర్వాతనే మనకు అన్ని వివరంగా తెలుస్తాయి అంటున్నారయ్యా ఈ పంచాయతీనంతా దగ్గర పంటి చూస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు.